నగదు రహిత ప్రక్రియలో మాయగాళ్లు తమ చేతివాతం ప్రదర్శిస్తున్నారు. అమాయక ప్రజలను టార్గెట్గా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. గుంటూరు జిల్లాలో ఓ అమాయక రైతుకు చెందిన ఏటీఎం కార్డును మార్చి అకౌంట్లో ఉన్న నగదు డ్రా చేసి జల్సా చేశాడో దొంగ. నూజెండ్ల మండలం కొండముదిపాలెంకు చెందిన జాగర్లమూడి ఆదినారాయణ తమ గ్రామంలో ఏటీఎం బ్యాంకు అందుబాటులో లేకపోవడంతో నగదు కోసం వినుకొండకొచ్చాడు. వినుకొండలోని ఎస్బీఐ ఏటీఎంలో డబ్బులు తీసేందుకు ప్రయత్నించాడు. డబ్బు రాకపోవడంతో రవికుమార్కు సాయం చేయమని కోరాడు. పిన్ నంబర్ చెప్పిన తర్వాత ఏటీఎంలో నగదు డ్రాకు ట్రై చేశాడు. ఏటీఎంలో నగదు లేకపోవడంతో అదునుగా భావించిన రవికుమార్ వక్రబుద్ధి చూపాడు. రైతు ఆదినారాయణ కార్డు మార్చి తన వద్ద ఉన్న పనిచేయని ఏటీఎం కార్డుని ఇచ్చాడు. కార్డును దొంగిలించిన రవికుమార్ రైతు కార్డుతో స్వైపింగ్ ద్వారా నగదు డ్రా చేశాడు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రవికుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అది ఏటీఎం కార్డు ఆపరేట్ చేయడం తెలియని కారణంగా పక్కనే ఉన్నటువంటి ఒక కుర్రవాడికి కార్డు ఇచ్చి బ్యాలెన్స్ ఎంక్వైరీ ఎంత ఉందో చెప్పమని చెప్పేసి ఆ కార్డు ద్వారా అదే రోజు వినుకొండ టౌన్లో ఎలక్ట్రానిక్ షాప్లో టాటా స్కై ఒకటి, శాంగ్సీ టీవీ ఒకటి, అదేవిధంగా ఒక చీర, లంగా మరియు ఒక షర్టు ఈ ఏటీఎం కార్డు స్వైప్ చేసి వీటిని పర్చేజ్ చేయడం జరిగింది.